కాళికాదేవి శివుణ్ణి కాళ్ళతో తొక్కుతున్నట్టు మనం ఫోటోలలో చూస్తూ ఉంటాం. కాళికాదేవి ఎవరో కాదు, ఆ పార్వతీదేవి మరో స్వరూపమే కాళికాదేవి. మరి తన భర్త అయిన శివుణ్ణి కాళ్ళతో ఎందుకు తొక్కుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్తబీజుడు అనే రాక్షసుడు పగలు రాత్రి తేడా లేక బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం ఏంటంటే, తను యుద్ధం చేస్తున్నప్పుడు అతని రక్తం బొట్టు కింద పడిన ప్రతిసారి అతని కంటే 1000 రెట్ల శక్తివంతమైన రక్తబీజులు వందలు వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకున్నాడు. వరం పొందాను అనే గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఇతనిని ఓడించడం ఏ దేవత వల్ల అవ్వలేకపోయింది. కారణం, ఇతని రక్తం బొట్టు పడిన క్షణంలోనే వందల వేలల్లో మరింత మంది రక్తబీజులు వచ్చి క్షణాల్లో సర్వనాశనం చేసేయడమే. దీన్ని నివారించేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళిక అను దేవతను సృష్టించింది. దేవి పురాణం ప్రకారం ఇది కాళికాదేవి జన్మ రహస్యం. ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణంలో ఉండి భయానకమైన వదనం, కూర పళ్ళు, ఛాతి వరకు వేలాడే రుధిరవర్ణపు నాలుకతో, ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెల దండ మీద అస్థిపంజర చేతులు కింద వైపున కట్టుకొని విరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో 8 చేతులు, వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగా గర్జన చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అడిచి యుద్ధంలో దిగుతుంది. ఇక కాళికాదేవి రాగానే ఒక రక్తబీజుడిని చంపగానే మళ్ళీ యథావిధిగా పుట్టడం మొదలు పెడతాడు. అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్తం బీజుడిని చంపడం, కింద రక్తబొట్టు పడేలోపే నాలుకతో మింగేయడం చేసింది. తద్వారా ఒక్కసారి కూడా రక్త నేల తాకకుండా ఉండుట చేత రక్తబీజుడు మరలా ఉద్భవించడం జరగలేదు. చివరిగా చంపిన రక్తబీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయ గర్వంతో నర్తిస్తూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలెట్టింది. కారణం, ఆవిడ తాగింది అమృతం కాదు కదా, రాక్షసుని రక్తం. అది తమోగుణ ప్రధానమైనది. అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకు వచ్చి ఇలా దేవతలు మానవులు తేడా లేకుండా అందరినీ నరకడం మొదలుపెట్టింది. ఎవరు కూడా ఆమె ఎదురు వెళ్ళడానికి సాహసించలేదు. అప్పటి నుండి ముల్లోకాలు గజగజ వణికిపోతూ ఉండగా ఈమె గట్టిగా గర్జిస్తూ క్రూరంగా అహంకరిస్తూ అందరినీ భక్షిస్తూ నడుస్తుంది. దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహాదేవుని ప్రార్థించారు. ఈమె పార్వతీదేవి అంశమే కనుక మహాదేవుడే ఆమెను శాంతింప చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్ళి ఆమెకు ఎదురుపడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండిపోతాడు. ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతి మీద తన పాదం మోపుతుంది చూసుకోకుండా. తర్వాత కిందకు చూసి కింద ఉన్నది తన భర్తే అని గుర్తించి నాలుక కరుచుకొని బాధతో భయంతో గట్టిగా రోధిస్తూ ఏడుస్తూ వెనక్కి మల్లుతుంది. ఇలా అవడానికి కారణం, రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి. అంటే కేవలం తన భర్త స్పర్శ తగలడం వల్లనే ఆ తామస గుణం పోతుంది. అందులో ఆయన మహాదేవుడు, ఆయన స్పర్శ తగలడంతోనే ఆమె స్పృహలోకి వస్తుంది. భర్త మీద కాలు పడగానే పత్ని యొక్క సహజ సిద్ధమైన అడుగు వేసేశాను అనే బాధ భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణిగా అయింది. ముల్లోకాలను రక్షించింది. తన భర్త అయిన శివుణ్ణి తన పాదంతో తన్నినందుకు కాళికామాత ఎంతగానో దుఃఖిస్తుంది. అప్పుడు శివుడు మనం ఏం చేసినా అది సకల ప్రాణికోటి కళ్యాణానికి అని చెప్పి ఆ పార్వతీదేవిని ఓదారుస్తాడు. ఇదండి దాన్ని వెనుకున్న కథ. మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.